ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో నేను నామినేషన్స్ ప్రక్రియ అయిన తర్వాత నబీల్‌ని చాలా సిల్లీ పాయింట్ మీద రోహిణి నామినేట్ చేస్తుంది కదా! కానీ ప్రోమోలో రోహిణి నామినేషన్ సిల్లీ గురించి ఇవేమీ వేయకుండా పృథ్వీదే నామినేషన్ సిల్లీ అని ఏశారు. బట్ ఎనీవేస్ అక్కడ గనక మనం చూసుకున్నట్టయితే ఏమైంది? నబీల్ వచ్చేసరికి నిఖిల్‌తోనూ, పృథ్వీతోనూ మాట్లాడుతున్నాడు. సిల్లీ నీజను నేను ఆ రోజు అసలు చెప్పాను ఇలా జరుగుతుందని అంటే అప్పుడంతా మాట్లాడుకుంటారు. నబీల్ ఏమో స్నానానికెళ్ళిపోయిన తర్వాత నిఖిల్, పృథ్వీ మాట్లాడుకుంటుంటారనమాట. అయితే పృథ్వీ అంటాడు, "ఈ వారం అందరూ నామినేషన్స్‌లోకి వచ్చారు" అని చెప్పేసి అంటే అప్పుడు పృథ్వీను, నిఖిల్ మాట్లాడుకుంటూ లాస్ట్ వీక్ గనుక అందరూ నామినేషన్స్‌లో ఉండుంటే యష్మి ఎలిమినేట్ అయ్యి ఉండేది కాదు. నేను కూడా డేంజర్ జోన్‌కి వచ్చుండేవాడిని కాదు అంటూ పృథ్వీ మాట్లాడుతున్నాడనమాట. అయితే అప్పుడు నిఖిల్ అన్నాడు, "నీదేం చెప్పింది యష్మి వెళ్ళిపోతూ నిన్ను హగ్ చేసుకుంది కదా!" అంటే చివర్లో వీళ్ళిద్దరే కదా ఉన్నారు. పృథ్వీని, యష్మి ఉన్నారు కదా! అంటే అప్పుడు పృథ్వీ అన్నాడు, "నేను ఎలిమినేట్ అయితే" అంటే పృథ్వీతో అందంట యష్మి, "నేను ఎలిమినేట్ అయితే నువ్వు టికెట్ టు ఫినాలే నువ్వే కొట్టాలి. టాప్ 5లో నిన్ను, నిఖిల్‌ని, పేనుని చూడాలి" అని అందంట. అయితే విష్ణు గురించి ఏం చెప్పలేదు. బట్ మీ ముగ్గురు ఉండాలని చెప్పింది. మరి మన ఓజీ క్లాన్ గురించి కూడా తను చెప్పినట్టు నాకు అర్థమైంది అంటే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, మరి టికెట్ టు ఫినాలే ఎవరికొస్తదో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను గట్టిగా ఆడతాను. లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి నేను ఫిజికల్ టాస్క్స్ ఎక్కువ ఆడలేకపోతున్నాను హెల్త్ బాలేక అంటే, అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే, నేను ఆడినా కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సపోర్ట్ అంటున్నారు. సపోర్ట్ వల్ల ఏమవుతుందని ఇదిగా ఉంది నాకు అంటాడనమాట. అంటే ప్రతిదీ సపోర్టింగ్ టాస్కే కదా! ఆ ఇసుకేయడం కూడా సపోర్టింగ్ టాస్కే. ఇసుక గనుక వేయకపోయి ఉండుంటే మేబీ పృథ్వీ గెలిచుండేవాడేమో! తెలీదు కదా! అలా.